నిన్ను చేరను మా దేవుడు మీ పూర్తి మద్దతు కావాలని కూడా మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చి ఈరోజు మీ ప్రార్థన ద్వారా మీ బ్లెస్సింగ్స్ ద్వారా ఆశీర్వదించుకొచ్చిన దానికి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ప్రార్థన ద్వారా వారిని నిర్దేశించి మీ అందరి కుటుంబం మీ అందరి ప్రార్థన ఎందుకంటే చర్చిలలో దాదాపులో ఉదయం పూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఆర్మీ సెక్రటరీ ఎందుకంటే ప్రతి ఒక్కరితో మేడం మాట్లాడతారన్నమాట. పాస్టర్స్ నేమ్స్ మాత్రమే వాళ్ళ మొబైల్ నెంబర్స్ మాత్రమే రాయండి. కాబట్టి మీరు ఎన్నో విధాలుగా ఎన్నో భోగునుడా సర్వాధికారి నీకు స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. పరలోకమందైతేనేమి ఈ భూమి మీద అయితేనే టైం లేదు కాబట్టి ఒక నిమిషంలో ఇక్కడ కూడి వచ్చినటువంటి మీ అందరికీ మీ కుటుంబ సభ్యులలోని ప్రతి ఒక్క కావాలని అడుగుతున్నాం. మేము సేవ చేసుకోవాలా? యేసు ప్రభు దేవుడు సర్వలోకానికి దేవుడిని మేము ప్రకటించుకోవడం తప్ప ఈ ప్రొడక్షన్ కోసం మీరేం చెప్పగలుగుతారో మాకు కావాలని, మాకు సువార్త ప్రకటించే హక్కు మాకు కావాలని మేము అడుగుతున్నాం. మాకు రక్షణ కల్పించమని దాని గురించి వాళ్ళు వెళ్ళినా పని చేయలేకపోవడము, ఇలా నిరాశకు గురవుతున్నారు. చాలా మంది నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చెప్పుకోలే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. చాలా చిన్న సేవకులు 10 కుటుంబాలు 5 కుటుంబాలు పేదవాళ్ళకందరికీ మంచి చేస్తారు, ఒక కొత్త తరహా ఆయన పరిపాలన చూపిస్తాడు అన్న ఒక ఆశతో దాదాపు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఎంతో నమ్మకంతో ఓటేయడం జరిగింది. దీని గురించి ఎటువంటి సందేహం కూడా లేదు. చాలా మంది వేశారు, బట్ మేమేం లేదన్నా, మేము ప్యూర్ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి ఆయన ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఎన్నో నమ్మకాలు ప్రజలకు కలిగిస్తూ అధికారంలో రావడం జరిగింది. వస్తూనే ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టడం జరిగింది. ఆ రోజుతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కడప నియోజకవర్గంలో సేవకుల సదస్సు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మేనిఫెస్టో పెట్టి దీన్ని 6 వాగ్దానాలు చేశాడు, కానీ ఒక్క వాగ్దానం కూడా చేయలేదు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశ విద్య అయితేనేమి, చర్చి నిర్మాణాలు అయితేనేమి, జెరూసలేం యాత్ర అయితేనేమి, విదేశ విద్య అయితేనేమి, ఇలాంటి సంక్షేమ పథకాలు ఆ రోజు చాలా ఇచ్చాడు. మేము ప్రతి పాస్టర్కు దాదాపుగా 200 మంది పాస్టర్స్ వచ్చారు ఈ పాస్టర్ సదస్సుకు. ప్రతి ఒక్కరిని పేరున పలకరించడం జరిగింది. ప్రతి పాస్టర్కు ఒక భరోసా ఇచ్చాము. రేపు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే తప్పకుండా మనకు అనేక సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పడం జరిగింది. వారు కూడా మాధవిరెడ్డి అక్కని కోసం ప్రార్థన చేశారు. ఇక్కడ నేను ఒక్కటే విన్నవించుకుంటున్నా, ఈ కడపలో ఈడ ఒక మంత్రి ఉన్నాడు అంజాద్ ఖాన్ అని. అన్నా, మీరు ఎప్పుడైనా కానీ ఒక క్రైస్తవులకి ఒక్క సంక్షేమ పథకం అన్నా ఇచ్చారన్నా? మీరు కడపలో ఉన్నారు, కడపలో ఒక చర్చి నిర్మాణంకి అయితేనేమి, ఒక సబ్సిడీ లోన్ అయితేనేమి, ఒక విదేశ విద్య అయితేనేమి, ఒక జెరూసలేం యాత్ర, ఈ 4 సంక్షేమంగా చాలా ఉన్నాయి. 4 సంక్షేమ పథకాల్లో ఒక్కరికైనా ఒక్క సంక్షేమ పథకం ఇచ్చారన్నా? ఆలోచన చేసుకోండి. మీరు మంత్రిగా ఉండి ఏదైనా కానీ క్రైస్తవులకు కానీ మైనార్టీలకు కానీ చేయాలి, కానీ ఈ కడప పట్టణంలో కడప జిల్లాలో ఏ ఒక్కరికి కానీ క్రైస్తవులు చేసిండేది ఏమీ లేదు. రాబో రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు కోసం అంతా క్రైస్తవులంతా పాస్టర్లంతా ప్రార్థన చేస్తున్నారు. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. క్రైస్తవులకు 3 సంక్షేమ పథకాలు తీసుకొస్తాడని ఈ మీడియా ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది.